హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికా లీగ్లో జోబర్గ్ సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ చూద్దాం. సో ఇక జోబర్గ్ సూపర్ కింగ్స్ చూసుకుంటే, సో దీని యొక్క ప్లేయింగ్ లెవెన్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. సో ఇందులో కెప్టెన్ వచ్చి ప్యాప్ డూప్లెసిస్ అండ్ కాన్వే అండ్ బ్రాస్వెల్ అండ్ మొయిన్ అలీ. సో ఈ బ్యాట్స్మెన్ చాలా ఇంపార్టెంట్ ఈ టీంకి. సో ప్యాప్ డూప్లెసిస్ గురించి మనందరికీ తెలుసు. సో మంచి బ్యాట్స్మెన్, అలాగే వన్స్ క్రీజ్లో నుంచుంటే స్ట్రైక్ రేట్ని అయితే అమాంతంగా కదిలించే సత్తా అయితే బ్యాప్ డోప్లెసెస్కి ఉంది. ఇంకా బౌలింగ్ విభాగానికి వస్తే ఇమ్రాన్ తాహిర్, మతీస్ పత్రానా, హెండ్రిక్స్. సో మతీస్ పత్రానా, ఇమ్రాన్ తాహిర్ గురించి మనందరికీ తెలుసు. సో పత్రానా అయితే యార్కర్స్ కింగ్ అని చెప్పుకోవచ్చు, జూనియర్ మలింగా. ఇంకా ఇమ్రాన్ తాహిర్ అయితే లెగ్ స్పిన్నర్. సో మంచి టెక్నిక్ని యూజ్ చేసి బౌలింగ్ అయితే వేస్తాడు. ఇక సన్ రైజర్స్ గేమ్ చూసుకుంటే కెప్టెన్ వచ్చి మార్క్రమ్, అలాగే ట్రిస్టన్ స్టబ్స్ అండ్ జాన్సన్ అండ్ హెర్మన్. సో బ్యాట్స్మెన్ చాలా ఇంపార్టెంట్. సో ఇందులో బేసిక్గా మార్క్రమ్ అండ్ స్టబ్స్ మంచి బ్యాట్స్మెన్స్. సో సిచ్యువేషన్ బట్టి చాలా స్ట్రాంగ్గా ఆడే కెపాసిటీ అయితే ఈ బ్యాట్స్మెన్స్కి అయితే ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే చూసుకుంటే కనుక సిలికా, డాసన్ అండ్ వాండర్మర్, వంశీప్నాల్. సో బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో మొత్తం ఈ టీం కూడా అటు ఆల్రౌండర్స్, ఇటు బౌలర్స్ అండ్ బ్యాట్స్మెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. స్టాట్స్ చూసుకుంటే గనుక ఈ మ్యాచ్ వచ్చి జనవరి 24th 9 పిఎంకి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ పిచ్ వచ్చి అంటే ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందంటే సెయింట్ జార్జియో పార్క్, పోర్ట్ ఎలిజబెత్, సౌత్ ఆఫ్రికాలో అయితే జరుగుతుంది. సో టీమ్ ఫామ్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్ సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్లో 2 మ్యాచెస్ విన్ అయింది, 3 మ్యాచెస్ అయితే లాస్ అయింది. జోబర్గ్ సూపర్ కింగ్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్లో 2 మ్యాచెస్ అయితే విన్ అయింది, 3 మ్యాచెస్ అయితే లాస్ అయింది. ఇక హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో 4 మ్యాచెస్ అయితే ఢీకొన్నాయి. సో అందులో సరిపో 2 మ్యాచెస్ అయితే నెగ్గాయి అనమాట. నెక్స్ట్ ఇంకా పాయింట్స్ టేబుల్ చూసుకుంటే జేఎస్కే వచ్చి 10 పాయింట్స్తో ఉంది, అలాగే ఈస్టర్న్ కేప్ కూడా 10 పాయింట్స్తో ఉంది. అదే పాయింట్స్ టేబుల్ బట్టి పాయింట్స్లో అయితే ఈ టూ టీమ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాని నెక్స్ట్ టీమ్ కంపారిజన్ చూసుకుంటే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్లో 70% అయితే విన్ అయింది. 153 యావరేజ్ స్కోరు, హైయెస్ట్ స్కోర్ వచ్చి 208, లోయెస్ట్ స్కోర్ వచ్చి 77. ఇక జేఎస్కే చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో 50% విన్ అయింది, 140 యావరేజ్ స్కోర్, 209 హైయెస్ట్ స్కోర్ అండ్ లోయెస్ట్ స్కోర్ 78. ఇక ఈ పిచ్ వచ్చి వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక సో హ్యూమిడిటీ అయితే 83% ఉంది, బట్ రైన్ ఛాన్స్ 1% ఉంది. కాబట్టి మనందరికీ గుడ్ లక్ అని చెప్పుకోవచ్చు. రైన్ అయితే మ్యాచ్ డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. ఇక వెన్యూ చూసుకుంటే ఈ వెన్యూలో టోటల్ 5 మ్యాచెస్ అయితే జరిగింది. సో అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 80% విన్ అయింది, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 20% విన్ అయింది. సో టాస్ గెలిస్తే కనుక కంపల్సరీ టీం అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 135, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 160, హైయెస్ట్ స్కోర్ వచ్చి 175 ఫర్ 6 వికెట్స్, లోయెస్ట్ స్కోర్ వచ్చి 52 ఫర్ 10 వికెట్స్, హైయెస్ట్ చేజ్ వచ్చి 165 ఫర్ 5 వికెట్స్. పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే ఈ పిచ్లో టోటల్ 94 వికెట్స్ అయితే పేస్ బౌలర్స్, స్పిన్ బౌలర్స్ 29 వికెట్స్ తీశారు. అంటే ఈ పిచ్ 76% పేస్ బౌలర్స్ వికెట్స్ పట్టాయి. సో కాబట్టి పిచ్ ఎక్కువగా పేస్ బౌలర్స్ కనుకొచ్చే అవకాశం ఉంది. టీమ్ కాంబినేషన్ కూడా మ్యాక్సిమం పేస్ బౌలర్స్కి ఎక్కువ అవకాశాలు ఇచ్చే అవకాశం కనపడుతుంది. సో ఇక ఇది ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని ఈ టూ టీమ్స్లోనేది సన్ రైజర్స్, ఈస్టర్న్ కేప్. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా బీపీఎల్, సో సౌత్ ఆఫ్రికా లీగ్ 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి.